హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మన కింద న్యూ ప్లేస్ ఎలా ప్లేస్మెంట్ చేయాలి అంటే మనతో వచ్చే వాళ్ళని మనం ఐడి ఎలా యాక్టివ్ చేయాలి అనేది దానికోసం ఈ స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను. ఇది ఫ్రెష్ ఐడి కాబట్టి మీకు ఐడియా ఉంటుందని ఫ్రెష్ ఐడి తీసుకున్నాను. ఓకేనా, ఇది స్క్రీన్ రికార్డింగ్ మీకు అర్థమవుతుంది. మన లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఎవరైతే 2200 పెట్టి ఆర్నమెంట్ బుక్ చేసుకున్న వాళ్ళకి లాగిన్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. ఓకే, దెన్ మీరు రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళని మీ కింద ఎలా ప్లేస్ చేసుకోవాలనే దానికోసం ఈ వీడియో అనమాట. ఓకేనా, మీ ఐడి పాస్వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత పేజ్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ టిఎల్ఆర్ఏ కనిపిస్తుంది చూసారా, బ్లాక్ బొమ్మ ఒకటి, ఇది మీ ఐడి అనమాట. మీ ఐడి పక్కన లెఫ్ట్లో 3 లైన్స్ ఉంటాయి. అవి క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఈ ఆప్షన్స్లో డాష్బోర్డ్, రిజిస్టర్, ప్రొఫైల్ టూల్స్, తర్వాత మనకి 4 సెగ్మెంట్లు ఉంటాయి కదా, సిల్వర్, గోల్డ్, డిజైర్, డ్రీమ్ అని, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మై టికెట్స్ వచ్చే వరకు మనం కంపెనీకి పేమెంట్ చేసిన తర్వాత, అంటే మీ కింద ఉన్న టీంకి ఎవరైనా మీకు మనీ పంపిస్తే ఆ మనీ మీరు కంపెనీకి పంపిస్తే మీకు మీ ఐడికి టికెట్స్ పంపిస్తుంది, అంటే పిన్ నెంబర్ పంపిస్తుంది. ఆ పిన్ నెంబర్తో మీ ఐడి యాక్టివ్ చేసుకోవచ్చు, అంటే మీ టీమ్ ఐడి యాక్టివ్ చేసుకోవచ్చు. ఓకే, ఆప్షన్స్ ఇవన్నమాట. అయితే ఇప్పుడు మనం న్యూ రిజిస్టర్ చేయాలి కాబట్టి రిజిస్టర్లోకి వెళ్ళి న్యూ రిజిస్టర్ కొట్టండి. న్యూ రిజిస్టర్ క్లిక్ చేస్తే మనకి పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో మనకి 10 మెంబర్స్ వరకు రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు కాబట్టి ఇలా వస్తుంది. మనం ఇప్పుడు ఫస్ట్ ప్లేస్మెంట్ అనేది ప్లేస్ చేయాలి కాబట్టి ఫస్ట్ ప్లేస్మెంట్లో సైన్అప్ కొట్టండి. సైన్అప్ క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అని అడుగుతుంది. ఓకే, సబ్మిట్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లోనే ఆల్రెడీ ఇంతకుముందు మీరు పంపించిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీ ఫ్రెండ్స్, అంటే మీరు ఎవరైతే ఐడి వేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఆల్రెడీ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని ఉంటారు కాబట్టి ఈ ఫామ్ సంబంధించిన డీటెయిల్స్, ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది. వచ్చిన తర్వాత ప్రతి కాలం కూడా నీట్గా ఫిలప్ చేసేయండి. ఓకేనా, ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ వన్ బై వన్ నీట్గా ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ పిన్ నెంబర్ అని ఉంది చూసారా, ఈ పిన్ నెంబర్ దగ్గర మీకు ఎవరైతే 2200 సెండ్ చేశారో ఆ 2200 అనేది మన కంపెనీకి పంపించి కంపెనీ దగ్గర నుంచి పిన్ తెప్పించుకోవాలి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మన లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఆల్రెడీ టీం కోసం కొన్ని పిన్స్ అడ్వాన్స్గా తెప్పించుకొని ఉంచుకుంటారు. ఎందుకంటే ఒక్కోసారి ఐడీస్ నైట్ పడతాయి. ఎందుకంటే ఆఫ్టర్ 5 తర్వాత మన కంపెనీకి పిన్స్ సంబంధించిన అమౌంట్ పంపించినా వాళ్ళు నెక్స్ట్ డే పంపిస్తారు. అందువల్ల ఏం చేస్తారంటే సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 50-60 పిన్స్, ఇట్లా ఒక ₹1,00,000 వరకు పిన్స్ తెప్పించుకొని ఉంచుకుంటారు. వాళ్ళ టీంలో ఎవరికైనా అవసరమైనప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్ తీసుకొని పిన్స్ వాళ్ళకి పంపిస్తారు. అట్లా మనం కూడా మన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం పిన్స్ తెప్పించుకోవచ్చు. ఆ అవైలబిలిటీ నాకు ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. మీకు ఒకవేళ పిన్ నెంబర్ ఒకవేళ మీరు కొంచెం అలవాటు అయిందాక పిన్ నెంబర్ ఏదైనా కావాలంటే నాకు అమౌంట్ సెండ్ చేయండి, నేను పిన్స్ తెప్పించేసి మీకు సెండ్ చేస్తాను వాట్సాప్లో. అక్కడ మీరు వాట్సాప్లో కాపీ చేసుకొని ఆ పిన్ నెంబర్ ఇక్కడ పేస్ట్ చేసి కింద డిక్లరేషన్ దగ్గర ఓకే చేసి మళ్ళీ ఒకసారి ఫామ్ అంతా కూడా డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో, అడ్రస్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో మొత్తం చెక్ చేసుకోండి. ఫోన్ నెంబర్ తప్పు పడుతుంది చూసుకోండి, ఎందుకంటే మనం 1 డిజిట్ ముందు అటు ఒక్కొక్కసారి ప్లేస్ చేస్తాము. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఇవ్వండి. ఒకసారి బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేసుకోవడం అంటే అది కొంచెం టఫ్ అవుతుంది. ఒకేసారి ఇచ్చే బ్యాంక్ డీటెయిల్స్ ఏదో ముందుగానే మీరు ఏ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలనుకున్నారో చూసుకొని ఆ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వండి. ఇచ్చేసి ఈ పిన్ నెంబర్ కూడా చెక్ చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత డిక్లరేషన్ ఓకే కొట్టి సబ్మిట్ కొట్టేస్తే మీకు ఐడి అనేది యాక్టివ్ అవుతుంది. ఓకేనా, ఈ ఐడి యాక్టివ్ అయినప్పుడు మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి డాష్బోర్డ్ దగ్గరకు వచ్చి సో ఐడి యాక్టివ్ అయినప్పుడు నెక్స్ట్ సిల్వర్ జినాలజీలో ఉంది కదా, ఈ సిల్వర్ జినాలజీలోకి వెళ్ళిన చేసుకోవచ్చు, లేదంటే సిల్వర్ టీమ్ వ్యూ ఇక్కడికి వెళ్ళేసి మీ జినాలజీలో మీరు ప్లేస్ చేసిన దాని ప్లేస్మెంట్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సిల్వర్ వ్యూలోకి వచ్చి ఇక్కడి నుంచి ఐడి యాక్టివ్ చేసుకోవచ్చు,
లేదు అంటే న్యూ రిజిస్టర్లోకి వెళ్ళి న్యూ రిజిస్టర్ ప్లేస్ చేసుకొని ఇక్కడి నుంచి అయినా ఐడి యాక్టివ్ చేసుకోవచ్చు. ఈ 2 ఆప్షన్లో ఐడి ఎక్కడి నుంచి అయినా కూడా మీరు యాక్టివ్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.